అందరికీ నమస్కారం. నా పేరు హరీష్ వెంకటరమణ. మీకు చక్కటి గొంతులో కఫం బాగా ఉన్నదనుకోండి, మీకు అజీర్తి, మలబద్ధకం అన్ని రకరకాలు వస్తాయి. దగ్గు, ఆయాసం, రొంప అలా అటువంటివి వస్తాయి. ఆ కఫం పెరగకుండా ఉండాలంటే, కఫం విరిచేయాలంటే మీకు చక్కటి హోమ్ రెమెడీ చెప్తాను. మనకి సోప్ నట్స్ అంటారు, ఇంగ్లీష్లో సోప్ నట్స్ అంటారు, దాని తెలుగులో కుంకుడుకాయ అంటారు. ఈ రోజుల్లో కుంకుడుకాయ గురించి ఎవరికి తెలియదు, పూర్వం వాళ్ళకి. కానీ కుంకుడుకాయ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మీరా షాంపూలు అంటే కుంకుడుకాయతో తయారు చేస్తున్నారని తెలుసు, కానీ కుంకుడుకాయ గురించి తెలియదు. దీనిలో అనేక రకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కుంకుడుకాయ పండు, ఈ పళ్ళు దాచుకోవచ్చు, చానాళ్ళు ఉంటాయి, ఇంట్లో నిల్వ ఉంటాయి. పూర్వం అవన్నీ ఇంట్లో పెట్టుకుని స్టోరేజ్ చేసుకుని తల స్నానాలు చేసేవారు. ఇప్పుడు అన్ని షాంపూలు వచ్చాక అన్నీ మానేశారు. అయితే ఈ కుంకుడుకాయకి ఏం చేసేదంటే ఔషధ గుణం, ఆ కుంకుడుకాయని అరగదీసి సానాన్ని కానీ, సానం ఉంటుంది, సానం మీద బాగా అరగదీస్తే జ్యూస్ వస్తుంది. ఆ తేనెతో అరగదీయాలి. తేనేసి తేనెతో ఈ కుంకుడుకాయని అరగదీయాలి. అరగదీస్తే దాన్ని జ్యూస్ లాగా వస్తుంది. ఆ తేనెతో అరగదీసిన దాన్ని ఒక దాంట్లో పెట్టుకుని కొంచెం నీళ్ళల్లో వేసి, చిన్నపిల్లలకైతే బాగా, నెల పిల్లలకైతే ఒక చుక్క, 10 సంవత్సరాల పిల్లలకైతే 2-3 చుక్కలు, పెద్దోళ్ళకైతే 4-5 చుక్కలు నోట్లో గొంతులో పోసుకొని తాగితే గొంతులో ఉన్న కఫమంతా పోతుంది. ఇరిచేస్తుంది అనమాట. ఇరిచేసి ఫ్రీ అయిపోతుంది గొంతు. మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ కుంకుడుకాయ రసం తేనెతో అరగదీయాలి. కుంకుడుకాయని తేనెతో అరగదీసి దాన్ని కొంచెం నీళ్ళలో వేసుకుని రసంలాగా కొంచెం కొంచెం తాగిస్తూ ఉంటే గొంతులో గురుమంట వస్తుంది కఫం. ఆ కఫం అంతా పోతుంది అనమాట. పోయి చక్కటి ఉపయోగం అవుతుంది అది. ఈ కుంకుడుకాయ వల్ల ఇంకా చాలా ఉపయోగం ఉన్నాయి. గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలు కొట్టేసి ఆ పప్పు అరగదీసి చెగ్గట్టకు రాస్తే, గింజ బాగా అరగదీయాలి, ఎండిపోయిన గింజని అరగదీస్తే జ్యూస్ వస్తుంది. అది చెగ్గడ్డ వస్తుంది కదా, చెగ్గడ్డ మీద ఇలా వేసి పెట్టి ఉంచితే ఆ గడ్డ పగిలిపోయి లోపల చీము రక్తం అది బయటకు వచ్చేస్తుంది అనమాట. మంచి ఉపయోగం అనమాట. కుంకుడు గింజ ఉపయోగం. ఈ కాయని అరగదీసి, పసిపిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలకి జలుబు చేస్తుంది, ముక్కు కారిపోతూ ఉంటుంది. నెల పిల్లలకు కూడా తలస్నానం పోస్తాం కదా మనం, తలస్నానం పోసినప్పుడు అరగదీసి ఆ జ్యూసు మాడు మీద, పిల్లల మాడు మీద పెట్టి, పసుపు ఉంటుంది కదా, మనం తయారు చేసిన బజార్లో పసుపు కాకుండా ఇంట్లో ఆడించిన పసుపు వేసి మాడు మీద పెడితే 1 గంటలో జలుబంతా లాగేస్తుంది పసిపిల్లలకి. పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోరు అనుకో. లేకపోతే సాంబ్రాణి అంటారు, సాంబ్రాణి కూడా పెట్టవచ్చు. కుంకుడుకాయ రసం అరగదీసి మాడు పెడితే అన్ని రకమైనటువంటి ఔషధ గుణాలు కుంకుడుకాయలో ఉన్నాయి. కుంకుడుకాయ రసంతో జుట్టు తల రుద్దుకుంటే క్రిములన్నీ పడపోతాయి, చుండ్రు ఉండదు. ఇప్పుడు కుంకుడుకాయ రసం అందరూ మానేశారు. రసం తీసుకుని జ్యూస్లాగా చేసుకుని, రసం తీసుకుని బాగా మరిగించి, గింజలు తీసి కాయలు మరిగించి ఆ నీళ్ళు తెచ్చుకొని మనం తలస్నానం చేసి రుద్దుకుంటే షాంపూలాగా లోపల ఉన్న మాడు చుండ్రు అంతా పోతుంది. మాడుకున్న చుండ్రు అంతా పోయి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి కుంకుడుకాయతో. కుంకుడుకాయలు వాడటం మానేసాక మనకి జుట్లు పాడైపోతుంది అనుకుంటే కుంకుడుకాయని ఈ రకంగా ఉపయోగించుకోండి. కఫం తగ్గిపోవడానికి, ఫ్రీ మోషన్ అవడానికి, మళ్ళీ జుట్టు పెరగడానికి, మాడు, చిన్నపిల్లల జలుబులు లాగడానికి అన్ని రకాల ఉపయోగమైనటువంటి కుంకుడుకాయని మనం వాడుకుందాం. వాడి చూడండి అందరూ. ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.